హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే బిగ్గెస్ట్ అప్డేట్ అన్నమాట. అండ్ శ్రీజ రీ ఎంట్రీ ఇవ్వబోతుందా అంటే అసలు మామూలుగా లేదు. ఒక్కొక్కరు ఆకర్షణ రివ్యూవర్సే మరి ఇంత సంతోషపడుతున్నారేంట్రా బాబు అనే రేంజ్ కు రీ ఎంట్రీ ప్లానింగ్ ఉందన్నమాట. సో రీ ఎంట్రీ అంటే ఒకరు ఇద్దరు కాదు, ఏకంగా 6గురిని హౌస్ లోకి తీసుకురాబోతున్నారు. ఆ 6గురు ఎవరు, అసలు 6గురు ఎందుకు వస్తున్నారు, అసలు అందులో నుంచి ఎంతమంది హౌస్ లోనే ఉంటారు అనేది అయితే క్లారిటీగా చెప్తాను. అండ్ ఖచ్చితంగా ఇది 100% అప్డేట్ అంటే 100% అప్డేటే. కానీ బిగ్ బాస్ ఏమైనా ట్విస్ట్ ఇవ్వబోతున్నాడు అంటే అది కూడా క్లారిటీ ఇస్తాను. సో మొత్తానికి ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా బిగ్ బాస్ గురించి మాట్లాడిన ప్రతి ఒక్కరు రీ ఎంట్రీ ఏకంగా 6గురు రీ ఎంట్రీలు ఇస్తే పరిస్థితి ఎలా ఉంటది, సో దాని గురించి మాట్లాడదాం. సో అంతకంటే ముందు ప్లీజ్ లైక్ చేసి వీడియో చూసే ప్రయత్నం అయితే చేయండి అండ్ ఎండ్ వరకు చూడండి. అండ్ ఇంకొకటి ఏంటంటే హైప్ అనే బటన్ వచ్చింది కదా, దాన్ని కూడా ఒకసారి క్లిక్ చేయండి. సో వీడియో పుష్ అవుతుంది, అంతకుమించి ఏం లేదు. సో ఎక్కడైనా వీడియో నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా అందరూ ఎక్స్పెక్ట్ చేసే పేరు ఏంటిది, శ్రీజ రీ ఎంట్రీ. సో రీ ఎంట్రీ శ్రీజ ఒక్కతే కాదు, ఏకంగా 6గురు వస్తున్నారు హౌస్ లోకి. 6గురు ఎవరు, 5గురు వస్తున్నారు అండ్ 6వ వాళ్ళు కూడా వస్తారంట, అది కన్ఫర్మేషన్ లేదు. సో 6గురు ఎవరు అనంటే ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరెవరు అంటే ఫ్లోరా గారు, మర్యాద మనీషు అండ్ ప్రియా, శ్రీజ అండ్ మాస్క్ మ్యాన్ హరీషు, సృష్టి రావట్లేదు అండ్ భరణి గారు. సో 6గురు హౌస్ లోకి రాబోతున్నారు అనేది అయితే క్లియర్ కట్. ఈ 6గురు రీ ఎంట్రీ ఇచ్చి ఏం చేస్తావరా, ఎన్ని రోజులు హౌస్ లో ఉండి బయటకు వెళ్ళిపోయిన వాళ్ళగా మళ్ళీ 6గురిని తీసుకొచ్చి వీళ్ళు వైల్డ్ కార్డ్ వాళ్ళని తీసుకొచ్చి అది హౌస్ అనుకుంటున్నావా ఇంకేమని అనుకుంటున్నావా అనే ఫీలింగ్ వస్తుంది కదా. సో ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ వీక్ ఇంతకు ముందు ప్రీవియస్ సీజన్ లో కొంతమంది హౌస్ మేట్స్ అంటే ఎలిమినేట్ అయిపోయిన హౌస్ మేట్స్ వచ్చి నామినేషన్ చేశారు చూసారా. సోనియా ఆకులా గారు వచ్చేసి నామినేట్ చేశారు అండ్ వాళ్ళకి అంటే నిఖిల్ కి, పృథ్వీకి, వీళ్ళకి కొంతవరకు స్ట్రాంగ్ గా గట్టిగా కోటింగ్ ఇచ్చేసి మరి అండ్ మన సీత అలా కొంతమంది వచ్చారు, ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి నామినేట్ చేశారు కదా. సో ఆ విధంగా ప్లాన్ చేశారంట బిగ్ బాస్. సో అలా 6గురు కంటెస్టెంట్స్ వస్తున్నారు. సృష్టి వర్మ 100% రావట్లేదు, ఇది క్లియర్. ఈ 6గురు రీ ఎంట్రీ ఇచ్చినాక ఈ 6గురిలోకి ఒక ఎలిమినేషన్ పవర్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంది అని అంట. బట్ అంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ అని చెప్తున్నారు. అండ్ మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటే నాకు తెలిసి ఇందులో నుంచి ఈ పవర్స్ లో నుంచి ఒకరిని స్వాప్ చేసే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి ఇది అప్డేట్ మాత్రమే. సో కన్ఫర్మేషన్ కాదు, జస్ట్ మనకు వచ్చిన ఇన్ఫో ప్రకారంగా చెప్తున్నాను. అండ్ ఒకరిని అంటే ఇప్పుడు 6గురు హౌస్ లోకి వస్తారు, 6గురు నామినేషన్ చేస్తారనమాట. సో ఒక ఇద్దరిని సెలెక్ట్ చేసుకుని దాంట్లో నుంచి ఒకరిని నామినేట్ చేస్తారా, లేదు హౌస్ లో ఉన్న వాళ్ళందరినీ తీసుకొని ఒక్కొక్కరు పాయింట్స్ చెప్పేసి రచ్చగా చేస్తారా అనేది అయితే ఒక పెద్ద ప్యాటర్న్ గా ఉంది. సో అందులో ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు ప్రియాని తీసుకోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది అని చెప్పేసి అని అంటున్నారు అండ్ శ్రీజాకి ఎక్కువ ఛాన్సెస్ ఉంది అని చెప్తున్నారు. సో ఇందులో నుంచి 6గురు హౌస్ లో నామినేషన్స్ అయిపోయినాక అంటే నామినేషన్స్ ఎప్పుడు సండే రోజు హౌస్ లో జరుగుతుంది అండ్ మండే రోజు మనకు టెలికాస్ట్ అవుతుంది. సో ఇది రీ ఎంట్రీ నామినేషన్ ప్రాసెస్, ఇది నామినేట్ చేస్తారు. సో బయట ఉన్న ఇన్పుట్స్ ని మాక్సిమం అర్థం చేసుకుంటే ఎవరు విన్నర్ అనేది ఒక క్లారిటీ వచ్చేస్తుంది వాళ్ళందరికీ కూడా. సో అలా కొన్ని హింట్స్ వస్తాయి, కొన్ని షాకింగ్లు వస్తాయి, కొన్ని షేక్ అవుతుంది, హౌస్ మొత్తం షేక్ చేసే ఛాన్సెస్ ఉంటది. సో అందులో స్ట్రేట్ ఫార్వర్డ్ గా మాట్లాడే వాళ్ళు ఉంటారు. అండ్ ఈసారి ఎవరు ఉండబోతున్నారు, ఎవరుంటే బాగుంటది అనేది మీ అభిప్రాయం చెప్పండి, ఓపెన్ గా మీ అభిప్రాయం చెప్పండి. సో నాకు అనిపించింది ఏంటంటే ప్రియా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది అనేది మనకు తెలిసింది. అండ్ శ్రీజ కూడా ఛాన్స్ ఉంది. శ్రీజ అన్ఫేర్ ఎలిమినేషన్ అని చెప్పేసి చాలా మంది దీని మీద సోషల్ మీడియాలో బీభత్సంగా రివ్యూవర్స్ అయితే రచ్చలేపిరు, అసలు మామూలు కాదు, భుజాల మీద వేసుకొని తీసుకొచ్చినట్టుగా అనిపించింది. ఎందుకంటే మరి సీజన్ అంత దారుణంగా ఎత్తిపోతుంది, వైల్డ్ కార్డ్స్ వచ్చినా ఎక్కడ పెద్ద వర్కౌట్ చేసినట్టుగా ఏం లేదు. ఏదో వచ్చిన 2 రోజుల్లో ఆ మాధురి గారు హల్పిచల్ చేసి అనుకుంటా ముందుకు తీసుకెళ్లింది, తర్వాత అంతా పెద్దగా ఎక్కడ ఏం అనిపించట్లేదు. సో అలాగా ఈ 6గురు రీ ఎంట్రీ అయినాక దీంట్లో నుంచి ఒక్కరిని ఉంచుతారు అని చెప్పేసి అన్నారు హౌస్ లో పర్మనెంట్ గా. సో మిగతా వాళ్ళనైతే సో నామినేషన్ ప్రాసెస్ అయిపోయినాక ఒక్కొక్కరు వెళ్ళిపోతారు, ఒక్కొక్కరు వస్తారు, ఒక్కొక్కరు వెళ్ళిపోతారు అన్నట్టుగా తెలిసింది. బట్ అది కన్ఫర్మేషన్ అని చెప్పడానికి లేదు కానీ సో 100% ఇది ఇన్ఫర్మేషనే. సో ఇంకా కన్ఫర్మేషన్ కాదు, ఇన్ఫర్మేషన్ అనుకోండి. సో ఇలా శ్రీజ గాని ప్రియా గాని వీళ్ళిద్దరిట్లలో ఒకరు ఉండే ఛాన్సెస్ ఉంది అని చెప్తున్నారు యాజ్ ఆఫ్ నౌ. అది కన్ఫర్మేషన్ అంటే కన్ఫర్మేషన్ కాదు, ఇన్ఫర్మేషన్ మాత్రమే, గుర్తుపెట్టుకోండి.
ఇంకా ఇంకొకటి మెయిన్ గా ఏంటంటే మాస్క్ మ్యాన్ హరీష్ కూడా ఛాన్స్ ఉందంట, మాస్క్ మ్యాన్ హరీష్ కూడా ఉండే ఛాన్సెస్ ఉందనంట. సో చాలా మంది వెయిట్ చేస్తున్నారు మాస్క్ మ్యాన్ హరీష్ కూడా రీ ఎంట్రీ ఇస్తే బాగుంటదేమో, ఇప్పుడున్న వాళ్ళ పరిస్థితులలో చాలా వరకు బెటర్ అవుతుందేమో అని ఆలోచిస్తున్నారు. అయినా కూడా బట్ ఆ ఛాన్స్ అయితే లేదు. నామినేషన్ పాయింట్స్ ఏం చెప్తారు, నామినేట్ చేయడానికి ఏముంటది అనేది అయితే పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే నడుస్తూ ఉంది అనమాట. సో మొత్తానికి అండ్ ఇంకొకటి అగ్ని పరీక్ష షో నుంచి షకీబ్ ని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అంట. మరి అది ఏ విధంగా వర్కౌట్ చేస్తారు, ఈ సీజన్ అంతా ఈ రీ ఎంట్రీలు వైల్డ్ కార్డులు, ఈ రీ ఎంట్రీలు వైల్డ్ కార్డులు ఇదే జరుగుతుందా, ఇదే జరిపిస్తారా, మరి ఏం జరుగుతుందో తెలియదు. కానీ సో నామినేషన్స్ ప్రాసెస్ అయితే కంప్లీట్ గా తీసుకెళ్లి అంటే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ చేతిలో పెట్టడం. అండ్ ప్రతిసారి కూడా ఇది ఏదో హైప్ అవడానికి తీసుకొస్తున్నారు కానీ సో ఏదన్నా కొత్తగా ఇంకా కొత్తగా థింక్ చేస్తే బాగుండు. ఆల్రెడీ మనకు జరిగిందే మళ్ళీ కొత్తగా తీసుకొచ్చి మళ్ళీ పెట్టాల్సిన అవసరం లేదేమో. ఈ సీజన్లు అన్ని ప్రతి ఒక్కటి అంటే హిట్ అయింది తీసుకొచ్చి పెట్టడం, అప్పుడు కూడా కాంట్రవర్సీ అయింది, బయట సిచ్యువేషన్స్ అయితే నిఖిల్ కి అండ్ పృథ్వీకి అండ్ సోనియాకున్న బాండింగ్ గురించి అయిన సిచ్యువేషన్స్ బాగా హైప్ అయింది. అలా కొన్ని సిచ్యువేషన్స్ సీత మాట్లాడినప్పుడు కూడా అండ్ కొంతమంది మాట్లాడినప్పుడు అది కాంట్రవర్సీ బీభత్సంగా అయిపోతుంది అని అనుకున్నాం. సో బీభత్సంగా అయినా అవ్వకపోయినా ఒకందుకు సీజన్ కొంతవరకు బెటర్మెంట్ అనిపించింది. అదే సిచ్యువేషన్ ని ఇప్పుడు రీక్రియేట్ చేయబోతున్నారు అన్నట్టుగా అనిపించింది నాకు. సో దీంట్లో రీ ఎంట్రీ అయితే ఇప్పటి వరకు యాజ్ ఆఫ్ నౌ చాలా వరకు ఇది హౌస్ మేట్స్ సేమ్ అదే ప్యాటర్న్. చాలా మంది ఏంటంటే రతిక వచ్చింది, దాలియా వచ్చింది, దామిని వచ్చింది, ఇలా కొంతమంది హౌస్ లో ముగ్గురు వచ్చేసి అందులో నుంచి లీస్ట్ ఓట్లు వచ్చినట్టు సెలెక్ట్ చేస్తాము అన్నారు. ఆ ప్యాటర్న్ ఆల్రెడీ దివ్యాన్ని తీసుకున్నారు కదా. సో అదే ప్యాటర్న్ యాస్టీజ్ గా తీసుకొచ్చేసి దివ్యాన్ని తీసుకున్నారు, దాంట్లో క్లియర్ గా అర్థమైంది. మరి ఇప్పుడు ఈ నామినేషన్ లో వచ్చినప్పుడు వాళ్ళు రీ ఎంట్రీ ఇస్తారు, రీ ఎంట్రీని ఆలోచిస్తున్నారు అని అనుకుంటున్నారు. బట్ నాకు తెలిసినంత వరకు నాకు వచ్చిన ఇన్ఫో ప్రకారంగా ఒకరిని ఉంచుతారు అని చెప్తున్నారు కానీ అది 100% అయితే కాదు. ఇప్పటికీ కూడా గుర్తుపెట్టుకోండి, 100% అయితే కాదు. 100% రీ ఎంట్రీ ఇస్తున్నారు, ఒకరు ఉండిపోతున్నారు అని చెప్పేసి అనుకుంటున్నారు. అది ఎందుకు వచ్చింది ఆ టాపిక్ అనంటే ఆల్రెడీ ఆయేషాకి హెల్త్ ఇష్యూస్ వల్ల బయటకు వచ్చేసింది హౌస్ నుంచి. సో ఆ పర్సన్ ని రీప్లేస్మెంట్ గా ఒకరిని తీసుకుంటారు అని చెప్పేసి అనుకుంటున్నారు. బట్ అది నాట్ షూర్, అది జరుగుతుందా లేదా అనేది తెలియదు. ఎందుకంటే ఆమె హెల్త్ క్యూర్ అయిందంటే వెంటనే రావచ్చు, ఒక 2-3 days వరకు అయితే ప్రాబ్లం లేదు అనుకుంటే ఖచ్చితంగా రీబ్యాక్ చేస్తారు. అలాగని చెప్పేసి రీ ఎంట్రీ తీసుకునే ఛాన్సెస్ ఉండదు. ఇది 2 విధాలకు కూడా ఉంది. చాలా మంది దీన్ని ఏంటంటే సోషల్ మీడియాలో వైరల్ చేసేసి రీ ఎంట్రీ అన్నట్టుగా పొల్యూట్ చేస్తున్నారు. బట్ అది 100% అయితే కాదు, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. జస్ట్ అది ఆలోచనలో మాత్రమే ఉంది, ఆచరణలోకి వచ్చే ఛాన్సెస్ చాలా లెస్. సో అది ఒక్కటి గుర్తుపెట్టుకొని ముందుకెళ్ళండి. అండ్ హౌస్ మేట్స్ కి కళ్ళు బయర్లు కమ్మిపోతాయి. ఎందుకనంటే బయట నుంచి వచ్చి నామినేట్ చేశారు అని అంటే వాళ్ళ చేతిలో ఏమీ ఉండదు. ఎంత డిఫెండ్ చేసుకున్నా, ఎంత ఫైర్ లో ఉన్నా కూడా సో నామినేషన్ పాయింట్ అనేది డిఫరెంట్ యాంగిల్ లో కనిపిస్తుంది. బయట నుంచి చూసిన వాళ్ళకి ఒకలా ఉంటుంది, హౌస్ లో ఉండే వాళ్ళకి ఇంకొకలాగా అర్థమవుతుంది. కాబట్టి ఆ సిచ్యువేషన్ మారిపోతాయి అనమాట. సో మొత్తానికి మీకు ఎవరు రీ ఎంట్రీ అయితే బాగుంటుంది అనేది కింద కామెంట్ చేయండి. అండ్ మర్యాద మనీష్ కూడా ఒక ఇంటెలిజెన్స్ గేమ్ అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇలా చాలా మందిని ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ ఉంది. ఇప్పుడు వర్ణి గారు కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. అండ్ ఫ్లోరాక్ కూడా ఒక తెలియని ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది. అలా ఒక్కరొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ వేలో, అంటే ప్రియాకు కూడా చాలా మంచి పాజిటివిటీ వచ్చే టైంకి వెళ్ళిపోయింది. అన్ని చూసుకున్నా ఎవరి కాళ్ళు ఇంపార్టెన్స్ అనేట్టుగానే ఉంటది. బట్ అది ఎవరు తీసుకుంటారా, బిగ్ బాస్ తీసుకోరా అనేది వాళ్ళ చేతిలో ఉంటది. అట్లీస్ట్ ఇప్పుడు ఆలోచనలో ఉన్నారు. ఆయేషా విషయం బయటకు వచ్చారు, ఆయేషా హౌస్ నుంచి బయటకు వచ్చింది కాబట్టి ఇది ఒక్కటే బేసిక్ థింగ్ అనమాట లింక్ అయ్యేది. సో బిగ్ బాస్ ఆచరణలు అయితే ఇంకా పెట్టలేదు, ఆలోచిస్తూనే ఉంది ఇంకా కూడా. సో చూడాలి ఏం జరుగుతుంది అనేది. సో మీకు ఎవరు వస్తే బెటరు, ఇది నిజంగానే వర్కౌట్ అవుతుందా, సీజన్ బిస్కెట్ చేస్తారా అనేది అయితే మీ చేతుల్లో ఉంది. మీరు ఆలోచించండి, నిజంగానే బిస్కెట్ అయిందా సీజన్ అనేది అయితే క్లారిటీ వచ్చేస్తుంది మీకు. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినా కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. అండ్ గుడ్ లక్.